భవనం షకీలారెడ్డి గారంటే ఒక స్ట్రాంగ్ లేడీగా టీడీపీ పార్టీలో చాలామందికి సుపరిచితురాలు మీరు. అందరికీ తెలుసు మీ వర్క్ ఎలా ఉంటుంది, మీ వర్క్ సెన్స్ ఏంటనేటువంటిది తెలుసు. చాలా కమిటెడ్గా వర్క్ చేస్తారు. అలాంటి మీరు 35 సంవత్సరాలు ఆ పార్టీలో ఉన్న మీరు ఎందుకు ఒక్కసారిగా అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ వైపు ఎందుకు అడుగులు పడాల్సి వచ్చింది? అక్కడ మీకు జరిగినటువంటి పరాభవం ఏంటి? ఎందుకంటే మీరు మహిళా ప్రెసిడెంట్గా కూడా చేశారు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలాగా కూడా చేశారు. చేసిన తర్వాత ఆ పార్టీ అనేటువంటిది అసలు ఇక్కడ మనుగడ లేకపోవటం, లేకపోతే కనీసం మీకు బాబు గారికి మీరు ఫోన్ చేసినా, మీకు కనీసం మీరు ఫోన్ చేసినా కానీ, లేకపోతే మీరు కలవాలనుకున్నా కానీ మీకు ఆ స్పేస్ అనేటువంటి దొరక్కపోవటం, ఒక బలమైనటువంటి కార్యకర్త నాయకురాలు అయ్యి ఉండి కూడా ఏంటి అసలు ఏం జరిగింది? 3.5 దశాబ్దాలు నేను తెలుగుదేశం పార్టీలో ఒక నిబద్ధత గల నాయకురాలుగా నేను పనిచేశాను. బూత్ స్థాయి నుంచి అంటే డివిజన్ స్థాయి నుంచి రాష్ట్ర మహిళా అధ్యక్షురాల వరకు నేను ఎంతో కష్టాలు పడి ఇల్లు వాకిలి భర్త పిల్లల్ని వదులుకొని నా సొంత ఖర్చులతో నేను తెలుగుదేశం జెండా మోసాను. ఒక ఆశ, ఒక ఆశయం కోసం నీతి నిజాయితీగా ఎంతో క్రమశిక్షణగా విత్ లాట్స్ ఆఫ్ డెడికేషన్ నేను తెలుగుదేశం పార్టీలో పనిచేయడం జరిగింది. నా ట్యాగ్ లైన్ ఈజ్ నా మీద ఎటువంటి అలిగేషన్స్ లేవు, ఎటువంటి రూమర్స్ లేవు, ఎటువంటి కంప్లైంట్స్ ఇంతవరకు లేవు. నేను ఏ నాయకుడి దగ్గరకు పోయి కూడా ఏ ఎలక్షన్స్లో కూడా 100 రూపాయలు ముట్టుకోలేదు, ఏ పైరవీలు చేసుకోలేదు, చంద్రబాబు నాయుడు గారిని ఒక ఫేవర్ కూడా అడగలేదు. ఎందుకంటే ఆయన మా సేవలను గుర్తిస్తారని చెప్పేసి నేను అనుకున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు, హైదరాబాద్ నుంచి చిత్తూరు వరకు నేను ప్రతి మీటింగ్కి, ప్రతి చోట, ప్రతి అధ్యక్షురాల కింద పనిచేసినప్పుడు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. నా కాన్స్టిట్యున్సీ వచ్చి ఖైరతాబాద్. నేను ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు నేను అక్కడే పనిచేయడం జరిగింది. రాష్ట్రం విడిపోయినా కూడా 13 ఏళ్ళు అయినా కూడా కానీ, 12 కంప్లీట్ అయ్యి 13వ ఏడు వచ్చినా కూడా కానీ, తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం. ప్రతి కుటుంబీకులది కష్టము నష్టం తెలుసుకుంటారని, నాకు అన్నలాగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారని, నా మనోవేదన, నా బాధ, ఒక ఆశ, ఒక ఆశయం ఏదో ఒకటి ఉంటుందని చెప్పి 35 ఏళ్ళు పనిచేసినాక ఈ మధ్య మరీ అధ్వాన పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే దిక్కులేని పరిస్థితి వచ్చేసింది. కానీ పార్టీకి అంత సర్వీస్ చేసినప్పుడు డెఫినెట్గా ఒక మంచి పొజిషన్ వస్తుందని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుంది మేడం. డెఫినెట్ పొజిషన్ అనేది ఎవరైనా ఆశపడడంలో తప్పులేదు. ఎందుకంటే హోప్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ అంటారు. సో కష్టపడ్డాము, ఏదో ఒకటి సాధిస్తాము, ఏదో ఒకటి చేస్తాము. మేమే డబ్బు సంపాదించాలని కాదు, ఐఎమ్ ఫిల్దీ రిచ్, ఐ డోంట్ నీడ్ ఎనీ మనీ, బట్ ప్రజాసేవకు చేయాలని చెప్పి చిన్నప్పటి నుంచి మా కుటుంబం నుంచి, మా బ్లడ్లోనే, మా డిఎన్ఏలోనే ప్రజాసేవ ఉంది కాబట్టి మేము ఏదో రకంగా చేస్తామనే ఉద్దేశంతో ఇన్నాళ్ళు పనిచేశాను. రాష్ట్రం విడిపోయిన 13 ఏళ్ళు అయినా కూడా కానీ మేము రాష్ట్రంలో ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు వారు కాబట్టి దీని మీద కూడా ఫోకస్ చేస్తారన్న ఉద్దేశం ఉంటుంది. కానీ తెలంగాణ అనేది ఒక సీత కన్నులాగా అయిపోయిందనమాట. బాధ పడని రోజు లేదు, చెప్పడానికి ఎవరు లేరు, అధ్యక్షులు లేరు, కనీసం ఒకరికొకరు లేదు. ఇద్దరిని నమ్ముకొని, కేవలం ఒక ముగ్గురు నమ్ముకొని, నిన్ననే మొన్న వచ్చిన వాళ్ళకేమో అందరం ఎక్కిస్తారు, ఇక్కడ చేసిన వాళ్ళు ఏమో వెనకబడిపోయాము. ఇవన్నీ చూస్తే మానసిక క్షోభ తప్ప వేరేది లేదు. బట్ ఆల్ ద లీడర్స్ ఆర్ నాట్ రీచబుల్. వాళ్ళకి చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు ఇంకా వినే యాక్సెస్లో లేరు. సో ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో 35 ఏళ్ళు మా శ్రమ వృధా అయిపోయింది. జెండా మోసి ఢిల్లీల వరకు వెళ్ళి ధర్నాలు చేసి, కేవలం మీడియాలో ఏం చేసినా చేయకపోయినా గ్రౌండ్ లెవెల్లో మేముండి పనిచేయడం జరిగింది. కాబట్టి ఈరోజు వాస్తవానికి మీరు ప్రచారానికి కూడా చాలా దూరంగా ఉంటారు, పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటాను. నేను ఒక నికాసైన కార్యకర్తగా, నాయకురాలుగా చంద్రబాబు నాయుడు గారు మా గుండెల్లో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ జెండా మోసుకుంటూ మా అవకాశం కోసం మేము వెయిట్ చేసామే తప్ప ఈ మధ్య 2-3కి అప్పచెప్పేసేసి వాళ్ళే నిర్ణయాధికారులు అని చెప్పేసి, వాళ్ళు అసలు అయిన వాళ్ళకి అరిటాకులు కాని వాళ్ళకి ఏదో అంటారు కదండి, అలా చేస్తూ ఉంటే మనస్తాపానికి గురయ్యామండి. సో
ఇక్కడ నా కనుచూపు మేరకు ఎక్కడ తెలుగుదేశం పార్టీ రివైవ్ అయ్యే అవకాశాలు కనబడలేదు. కనీసం మాకు యాక్సెస్లో లేరు కాబట్టి నేను ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీది 100 రూపాయలు నేను తీసుకోలేదు. 100 రూపాయలకు ఏ నాయకుడి దగ్గర పోయి నేను తెచ్చుకోలేదు. ఏ ఎలక్షన్స్లో కూడా నా సొంత ఖర్చులతో నేను పని చేసుకున్నాను. అది మీ టీడీపీ గతంలో ఉన్న టీడీపీ పార్టీలో ఏ నాయకుడిని అడిగినా చెప్తారు. కానీ ఇప్పుడు వేరే పరిస్థితి లేక మేము ఈరోజు బీఆర్ఎస్లో మేము జాయిన్ కేటీఆర్ గారు మమ్మల్ని పర్సనల్గా పిలిచారు కాబట్టి మా సేవలు అక్కడ అందించాలని చెప్పేసి. ఎందుకంటే తెలంగాణలో గత 10 సంవత్సరాలు వాళ్ళు చేసిన అభివృద్ధి పనులను చూస్తుంటే మాత్రం అందరూ కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం వాళ్ళందరూ సమర్థిస్తున్నారు కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి రేపటికి 1 మంత్ అవుతుందండి. నేను ఒక నెల పాపం 35 ఏళ్ల నా రాజకీయ ప్రయాణంలో మళ్ళీ ఇంకొక అడుగు వేసింది బీఆర్ఎస్ పార్టీలో. కానీ బలమైనటువంటి ఇప్పటికీ కూడా మేడం, అంటే రాష్ట్రం విడిపోయి ఉండొచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు అయిపోయి ఇప్పుడు 12 సంవత్సరాలు దగ్గర కావస్తున్న పరిస్థితి ఉన్నా కానీ ఇంకా టీడీపీ పార్టీకి బలమైనటువంటి కార్యకర్తలు అనేటువంటి చెక్కు చెదరకుండా అలానే ఉన్నారు. కానీ అలాంటి దానిపైన ఎందుకు ఈ సీతకన్ను అంటే బాబు ఎందుకు పట్టించుకోలేదంటారు? బలమైన కార్యకర్తలు, బలమైన ఓట్ బ్యాంకు ఉందని చెప్పేసి ఎన్నాళ్ళైనా కూడా కానీ ఎవరైనా ఎందుకు ఇలా చూస్తారండి? ఇప్పుడు ఇంట్లో పెద్ద దిక్కు అనేవాళ్ళు పెద్ద దిక్కు దాన్ని సమర్థవంతంగా నడపాల్సిన బాధ్యత వాళ్ళ మీద నాయకత్వం వహించాలి, బాధ్యత తీసుకోవాలి ముందు. ఎందుకంటే మా జీవితాలన్నీ ముడిపడి ఉన్నాయి కాబట్టి మేము కష్టపడి పనిచేసాం కాబట్టి, తెలుగుదేశం పార్టీ నుంచి ఏమి ఆశించకుండా పనిచేసాం కాబట్టి వాళ్ళు దీని మీద ఫోకస్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే మీకు సమస్యలు ఉండొచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో సమస్యలు ఉండొచ్చు, లేదని కాదు. కాకపోతే నెలలో ఒక్కరోజు ఫోకస్ చేసింటే బాగుండేది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో జనాలందరూ చాలా వరకు అందరు వెళ్ళిపోయారు, ఏదో కొంతమంది తప్ప. సో ఇది చాలా బ్యాడ్ సంకేతం అని నేను చెప్తున్నాను. కానీ కేటీఆర్ గారి దగ్గర నుంచి ఫోన్ రావటం, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఆహ్వానం రావటం అంటే అంత సామాన్యమైన విషయం కాదు మేడం. ఎందుకంటే మీరు ఎంతో నిబద్ధతగా, ఎంతో అంకిత భావంతో గతంలో టీడీపీలో చేసి ఉంటే తప్ప, లేకుంటే వారి దగ్గర నుంచి మీకు ఫోన్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? ఖచ్చితంగా అండి, అది మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యే రోజు మాకు. మీకు అది రికగ్నైజేషన్. ఎందుకంటే మా సీనియర్ నాయకులు ఎవరెవరు ఉన్నారు, తను ఒక నీట్ క్యారెక్టర్, నీట్ వర్క్మెన్షిప్ ఉందని చెప్పేసి ఆయనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నేను ఏ కండిషన్ పెట్టలేదు, ఏమి అడగలేదు, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాదమ్మా అని చెప్పారు. 35 ఏళ్ళు అక్కడ పనిచేసినప్పుడు ఉట్టి చేతులతో బయటకు వచ్చామండి. త్యాగానికే అయిపోయింది కదా. ఏమిచ్చారు తెలుగుదేశం పార్టీ అంటే ఉట్టి చేతులతో బయటకు వచ్చానని నేను చెప్తూనే ఉంటాను. సో ఉట్టి చేతులతో బయటకు వచ్చిన దాన్ని నా సెకండ్ ఛాన్స్ అనేది నేను బీఆర్ఎస్ పార్టీలో చూద్దాం అనుకున్నాము. ప్లస్ బీఆర్ఎస్ పార్టీ ఆ వెల్కమింగ్ స్టైల్ ఆర్ వెల్కమింగ్ పొజిషన్స్ చూస్తే మాత్రం నేను చాలా హ్యాపీగానే ఉన్నానండి. నో రిగ్రెట్స్ ఫర్ దాట్. అండ్ సెకండ్ థింగ్, నాకు కేటీఆర్ గారు కానీ రీసెంట్గా కేసీఆర్ గారిని కలిశాను. మొత్తం తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు అందరూ చెప్పారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ అంతా చాలా పాజిటివ్గా ఉంది. సో కీపింగ్ మై ఫింగర్స్ క్రాస్డ్, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మై సెకండ్ ఛాన్స్ ఇన్ బీఆర్ఎస్. ఎక్సలెంట్, సో స్వీట్ మేడం.